హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం సగ్గుబియ్యం తోటి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ సగ్గుబియ్యం కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను, అందులో ఒక గ్లాసు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ పోసుకొని దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసుకోవాలి. ఓన్లీ సగ్గుబియ్యం ఒక్కటే ఉంచుకోవాలి. దాన్ని అలాగే మనము నైట్ అంతా ఉంచేసుకోవాలి. నేను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ అంతా నేను నైట్ చేస్తున్నాను. సో ఇలాగే ఈ సగ్గుబియ్యాన్ని నేను నైట్ అంతా కూడా అలాగే పెట్టి వదిలేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్లయితే మనకు వాటర్ వంచేసిన తర్వాత కొంచెం తేమ ఉంటుంది కదా, ఆ కాస్త తడిని కూడా ఈ సగ్గుబియ్యం మొత్తం పీల్ చేసుకొని చాలా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవాలు చిటపట అన్న తర్వాత ఇందులో మనము ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత ఒక 2 పొటాటోస్ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పొటాటోస్ని ఇందులో వేసుకుందాము. మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా అలా కొంచెం కనిపించేలాగా ఆ సైజులో కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. ఆయిల్ అంతా కూడా పొటాటోలకు కూడా బాగా పట్టేటట్లు. ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు, ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెమే వేస్తున్నాను సాల్ట్. మళ్ళీ నేను తర్వాత ఫైనల్గా వేసుకుందాము. ఇప్పుడు కేవలం ముక్కలకి కొంచెం పట్టేలాగా ఫ్రై అవ్వడం కోసం కొంచెమే వేస్తున్నాను సాల్ట్. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టి దీన్ని మగ్గనిద్దాము. ఈలోపు అది మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 స్పూన్స్ వేయించిన వేరుశనగపప్పు వేసుకున్నాము. తర్వాత ఒక 3 ఏమో వెల్లుల్లి, ఒక హాఫ్ స్పూన్ కారము, ఇంకా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ మన రిక్వైర్మెంట్ని బట్టి వేసుకోండి. కారం కూడా మరీ ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటే బాగుంటుంది. మధ్య మధ్యలో మనం మూత తీసి కూర ముక్కలని కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అవి అడుగంటిపోతాయి. ఇక్కడ ఈ బంగాళాదుంప ముక్కలన్నీ బాగా వేగాలండి. ఇక్కడ మనకి ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఇందులో మనము ఇందాక తీసి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఉన్నాయి కదా, సగ్గుబియ్యం బాగా పొడి పొడిగా అయిపోయాయి. ఇప్పుడు ఆ సగ్గుబియ్యం మొత్తాన్ని ఇందులో వేసుకుందాము. సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి మొత్తం బాగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా ఈ సగ్గుబియ్యానికి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకొని దీన్ని మనం మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకుందాం. ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకుందాము. అంతకన్నా ఎక్కువసేపు ఉంచకూడదండి, ఎందుకంటే ఈ సగ్గుబియ్యం మనం ఎక్కువసేపు ఉంచేసినట్లయితే అవి బాగా దగ్గరకు వచ్చేస్తాయి, బాగా అతుక్కుపోతాయి. అందుకని మధ్య మధ్యలో కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం మగ్గేటప్పటికి ఈ సగ్గుబియ్యం వైట్గా ఉన్నదంతా పోయి కొంచెం ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. ఇప్పుడు చూసినారు కదా, అలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఇది మనం ప్రెస్ చేసినట్లయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇంక ఇక్కడ ఇవి మగ్గిపోయినట్లే. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, గ్రౌండ్నట్స్ పౌడర్, ఆ పౌడర్ని వేసుకుందాము. ఆ పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. బాగా కలిసిపోయేలాగా అంతా పౌడర్ మొత్తానికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఫైనల్గా లెమన్ ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. కొంచెం పుల్లగా బాగుంటుంది అని చెప్పి వేస్తున్నాను, లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, సగ్గుబియ్యం కిచిడి తయారైపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే రకమైన టిఫిన్స్ తిని బోరుగా అనిపించినప్పుడు కొంచెం డిఫరెంట్గా దీన్ని ట్రై చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.